జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 19వ రోజు పాశురము. குத்து விளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலெழப் பொட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேல் ஏலோரெம்பாவாய். ఆండాల్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: గుత్తిదీపపు కాంతులు నలుదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము, చలువ, మార్ధవము, పరిమళము, తెలుపులనే 5 గుణములు కలిగిన హంసతూలికా తల్పంపై పవళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరింపబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకుని పవళించియున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి, జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు? క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకును తగదు. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా. కావున కరుణించి కొంచెము అవకాశము ఇయ్యుము తల్లి. ఇట్టి అవకాశము నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇందేమాత్రము సంశయము లేదు అని ఆండాళ్ళమ్మ నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.